Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సింగరేణి మందమరి ఏరియాలో గల KK5 బొగ్గు గనిలో కార్మిక శాఖ మంత్రులు వివేక్ గారు దిగి పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడండి. ఓకే, కాబట్టి వాళ్ళకి అక్కడే తెచ్చుకున్నాం సార్. మన కాళ్ళు అందుకే సార్ కాస్ట్ క్వాలిటీ మనం తగ్గించుకుంటే ఎందుకంటే సార్ వారు ఏ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారని ప్రభుత్వం తరఫున మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తాం. మీరు సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారా లేదా అని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకొస్తుంది. వచ్చే వారము ఏదైతే సింగరేణి CMDతోని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకున్నారో ఆ మీటింగ్లో నేను ఈ అంశాలన్నీ కూడా మాట్లాడతాను. పర్టికులర్లీ వర్కర్ సేఫ్టీ, తర్వాత మెడికల్ బోర్డు, ఈ ప్రమోషన్స్, ఇవన్నీ అంశాలు కూడా సింగరేణి మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పి మరొకసారి 1:10 అది 1:1.5 అదే కోల్ ఇండియాలో ఒకటే 1:10 అది 1:1.5. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పి వేలంలో వెళ్ళి మనకు సింగరేణికి కొత్త మైన్స్ వచ్చే అవసరం ఉంది. ఇప్పుడు వేలంలో వెళ్ళిన తర్వాత సింగరేణి ఒరిస్సాలో 25 మిలియన్ టన్ల మైన్లు అక్కడ తీసుకోవడం, కానీ ఉద్యోగాలు ఒరిస్సాలో వస్తున్నాయి. ఉద్యోగాలు ఇక్కడ రావాలి మన మందమరిలో. అందు గురించి నేను ఫారెస్ట్ ఆఫీసర్ DFO గారితో, GM గారితో చర్చించిన తర్వాత దీన్ని ఎట్లా ఫారెస్ట్ క్లియరెన్స్ తొందరగా తీసుకొస్తే కొత్త మైన్ స్టార్ట్ చేయనప్పుడు మన ఉద్యోగ అవకాశాలు మంచిగుంటాయి. సో ఈ ప్రయత్నాలన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రితో చెప్పడం జరుగుతుంది. ఉండాలి, ఎట్లా ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పించాలి, ఇవన్నీ అంశాలు కూడా చర్చించడం జరిగింది. నాకు ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడ చూసిన తర్వాత అనుకూలంగానే మంచిగా కనబడుతున్నాయి. వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు, సార్ వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. కానీ ఏదైతే ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, యాక్సిడెంట్స్ ఎప్పుడైతే ప్రోటోకాల్స్ సరిగా ఫాలో చేయకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. సో దీన్ని ఈ ప్రోటోకాల్స్ ఫాలో చేయడానికి మేనేజ్మెంటు మంచి ఆడిట్ సిస్టమ్స్ పెట్టి వర్కర్స్ సరిగా ప్రోటోకాల్స్ ఫాలో చేస్తున్నారా లేదా, మేనేజ్మెంట్ సరిగా ఫాలో చేస్తున్నారా లేదా, ఎందుకంటే మేనేజరే చేయగలుగుతాడు ఈ ఆడిటింగ్ చేసి కార్మికులు సరిగా. ఒక్కోసారి ఏమనిపిస్తుంది, పడిన తర్వాత అది చెల్తానే యాటిట్యూడ్ వస్తుంది, అది రావద్దు. ఇలాంటి ఈ సంస్థలలో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే పని చాలా కష్టంగా ఉంటుందో అక్కడ 100% ప్రోటోకాల్స్ ఫాలో చేస్తేనే సేఫ్టీ ఉంటుంది. నేను కూడా కార్మికులతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. చాలా డైనమిక్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, మంచిగా ప్రొడక్టివిటీ తీసుకొస్తున్నారు, సేఫ్టీ కూడా ఫాలో చేస్తున్నారు. సో సింగరేణి కార్మికులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వాళ్ళకి అభినందనలు. సార్, ఇప్పుడు సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించి హైదరాబాద్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.